పాటలు పాడారు, దేవుని స్తుతించారు. అందును బట్టి వారికి వందనం తెలియజేస్తూ ఉన్నాను. అలుపెరుగని పోరాటము. మన మ్యూజిషియన్స్ రకరకాల వాయిద్యాలతో వారు ఇప్పటి వరకు వాయించిన మరి మ్యూజిక్ని బట్టి మీకు అందరికీ కూడా ప్రత్యేక రీతిగా వందనం తెలియజేస్తూ ఉన్నాను. మానేపల్లి విశ్వాసులకు, ఐగానివారిపల్లి విశ్వాసులకు, వారి పాస్టర్ గారైన డానియేల్ గారికి ప్రత్యేక రీతిగా వందనం తెలియజేస్తూ ఉన్నాను. మా తోటి సేవకులు, నాయకులు అందరిని బట్టి కూడా మీకు వందనం తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా సంఘాలైన మన సంఘాలైన సంతమాగులూరు, ఏల్చూరు నుంచి వచ్చిన విశ్వాసాలను బట్టి కూడా ప్రత్యేక రీతిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయము చాలా అయింది, మరి 10 అయినట్టు ఉంది. 10 అవుతుంది. ఎన్ని గంటల వరకు చెప్పాలో తెలియదు. మరి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఒక వ్యక్తికి వివాహం అయ్యింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా క్రైస్తవులే, విశ్వాసం కలిగిన వారే, ప్రార్థన చేసుకునేవారే, బైబిల్ చదివేవారే, ప్రతి శనివారము సబ్బాదినమందు చర్చికి వెళ్ళేవారే. వారికి వివాహం అయింది. వారితో పాటు ఆ సంవత్సరంలో తెలిసిన వారికి చాలామందికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత వారి దాంపత్య జీవితాన్ని బట్టి చాలామందికి సంతానం కలిగింది, కానీ ఈ వ్యక్తికి తన భార్యకి సంతానము కలగలేదు. ఒక సంవత్సరం అయిపోయింది, ఎదురు చూస్తూ ఉన్నారు, సంతానం లేదు. 2వ సంవత్సరం అయిపోయింది, సంతానం లేదు. వారితో పాటు పెళ్ళైన వారికి పిల్లలు కలిగారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, కొంచెం కొంచెం చర్చికి వస్తున్నారు, కేరింతలు కొడుతూ ఉన్నారు. ఈ స్త్రీ చాలా బాధపడతా ఉంది, ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంది, కొన్ని అవమానాలు పొందుతూ ఉంది. భర్తకైతే ఏం కాదులే, దేవుడు చూసుకుంటాడులే చెప్పి తేలిగ్గా ఉన్నాడు, కానీ భార్య తేలిగ్గా తీసుకెళ్ళిపోతా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తున్నాడు. హాస్పిటల్ తర్వాత హాస్పిటల్, అలాగా ఆ ఊర్లో ఉన్న 80% హాస్పిటల్ తిరిగేశారు, మందులు వాడుతూ ఉన్నారు. 2వ సంవత్సరం అయిపోయింది, ఉపయోగం లేదు. ఇక భర్త అన్నాడు సుఖం లేదని చెప్పి ఏ హాస్పిటల్కి వెళ్ళొద్దు, దేవుని మీద ఆధారపడి చూద్దాం, ఎప్పుడు కలిగితే అప్పుడు బిడ్డ కలుగుతారని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం మానేశారు. 3వ సంవత్సరం ప్రారంభించబడింది, జరుగుతూ ఉంది. జనవరి నెల 3వ సంవత్సరం అంటే సంవత్సర ప్రారంభంలో ఈ భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో ఉండగా సాయంత్రం పూట 3 సేవకులు వచ్చారు. అప్పుడు దాకా వారింటి పక్కనే ఒక 100 మంది సేవకులతో ఒక 3 రోజులు కూటాలు జరిగాయి, తర్పీదు శిబిరాలు జరిగాయి. ఎలా సువార్త ప్రకటించాలి, అనేక మందికి యేసు యొక్క నామాన్ని ఎలా ప్రకటించాలని చెప్పేసి ట్రైనింగ్ జరిగింది. ఈ భర్త గారు కూడా దాని ట్రైనింగ్లో ఉన్నాడు. సో ఆ 2 రోజుల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ సాయంకాలము ఆ 3 సేవకులు వీళ్ళింటికి వచ్చారు. ఇవ్వడానికి ఏమీ లేదు, నీళ్ళు ఇస్తే తాగారు. వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళు 3 కూడా ప్రార్థన చేద్దామని చెప్పి 3 ప్రార్థన చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రారంభించాడు. ఆ ప్రార్థనలో అబ్రహాము శారా గురించి చెబుతూ వారికి నువ్వు బిడ్డను అనుగ్రహించావు కదా, అలాగే వీళ్ళకు కూడా బిడ్డను అనుగ్రహించని చెప్పి ప్రార్థన చేశాడు. ఆ 2వ వ్యక్తి కూడా అలాగే ప్రార్థన చేశాడు, 3వ వ్యక్తి కూడా అలాగే ప్రార్థన చేశాడు. వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. భార్యాభర్తలు కూర్చొని ఆలోచనిస్తున్నారు, ఏంటి మనం పిలవకుండానే 3 సేవకులు వచ్చారు, అప్పుడు దాకా 2 రోజులు అక్కడే ఉన్నారు, పక్కనే తిరుగుతూ ఉన్నారు, కలుస్తూనే ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఎప్పుడు రాలేదు. కానీ సాయంకాలం వెళ్ళిపోయే ముందు ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. చేసిన తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ రాత్రి పడుకునే ముందు
దేవునికి వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని చదువుకుని పడుకోవడం అలవాటు. దేవునికి వాక్యం తీసుకుని, బైబిల్ కాదు, బైబిల్ సంబంధించిన వేరే పుస్తకం ఉంటుంది, అది చదువుతూ ఉంటే కరెక్ట్గా ఈ అబ్రహాము శారా సంబంధించిన అంశమే వచ్చింది. ఇదేదో దేవుడు మనతో మాట్లాడుతున్నట్టున్నాడు, మనము హాస్పిటల్కి వెళ్దాం రేపు పొద్దునని చెప్పి ఆఫీస్ సెలవు పెట్టి వాళ్ళిద్దరూ నెక్స్ట్ రోజు హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు. 80% హాస్పిటల్స్ కవర్ అయిపోయినప్పటికీ సిటీలో ఇక కొద్దిగా 1-2 హాస్పిటల్సే ఉన్నాయి. ఒక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ మూసేసి ఉంది, అది వేరే చోటకి మార్చారన్నారు. ఇక ఏం చేయాలో తెలియక మెడికల్ షాపులో అడిగి ఈ పక్కన ఒక హాస్పిటల్ ఉంది, దానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అడుగుతోంది ఈ భార్యని సమస్య ఏంటి అని. ఈ భార్య చెప్పకముందే భర్త అంటాడు, ఆమెకి మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లం అండి, ఆమెకి రెగ్యులర్గా రావు, అవి రెగ్యులర్గా వస్తే పిల్లలు పుట్టేస్తారని చెప్తూ ఉంటాడు. ఆ డాక్టర్ అడుగుతుంది, వచ్చి ఎన్ని రోజులు అయింది? 3 నెలల పైన అయిపోయింది. ఎందుకైనా మంచిది ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్, గర్భం వచ్చిందేమో పరీక్ష చేస్తారని డాక్టర్ అంటే ఆ భర్త ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు డాక్టర్ గారితో, ఎందుకులేండి 100 రూపాయలు వేస్ట్ టెస్ట్కి, అటువంటిది ఏముండదు, ఇవి ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉందని. అలాగా ఒక 10 నిమిషాలు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత భర్త అనుకున్నాడు ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళ డాక్టర్ గారు గెటౌట్ అంటదేమో చెప్పేసి సర్లే చేయండి అని చెప్తే ఆ డాక్టర్ గారు ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే ఆవిడకి 2వ నెల 3వ నెల ఆ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. చక్కగా 9 నెలల తర్వాత 12 బిడ్డ జన్మించాడు. ఇప్పుడు ఆ బిడ్డ నాయంత ఎత్తయ్యాడు. ఆయన ఎవరో కాదు, మా కుమారుడే. ఎందుకు 21 సంవత్సరం 20 సంవత్సరాలు అనమాట, 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన నేను చెప్పానంటే, ఈ రోజుల్లో క్రైస్తవులైన మనకి వేచి ఉండటము చాలా కష్టంగా ఉంది. ఏదైనా జ్వరం వస్తే ప్రార్థన చేస్తే సాయంత్రాన్ని తగ్గిపోవాలా, పరీక్షల గురించి ప్రార్థన చేస్తే వెంటనే పరీక్షల్లో మంచి శాతంతో పరీక్షలు పాస్ అయిపోవాలా, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తే వెంటనే 1-2 ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వచ్చేయాలా, రాకపోతే ఈ దేవునికి మహిమలు లేవు, ఈ చర్చిలో సత్యము లేదు అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి బైబిల్ చదవటం మానేస్తాం, చర్చికి వెళ్ళటం మానేస్తాం, ప్రార్థన చేయటం మానేస్తాం. అవసరమైతే శనివారం చర్చి ప్రార్థన చేసి ఆదివారం చర్చికి వెళ్ళిన వారు కూడా నాకు చాలా మంది తెలుసు. వేచి ఉండడం, ఓపికగా ఉండటం చేతకాని రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దృఢమైన విశ్వాసము లేని రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. స్త్రీలైతే మరి కొంచెం యాక్టివ్గా ఉండి పరిస్థితిని వారి చేతుల్లో తీసేసుకుని సొంత నిర్ణయాలు కూడా చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తికి డబ్బులు కావాలి, చాలా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం, భార్య భర్తలు మోకరిల్లి ప్రార్థన చేస్తారు, అయ్యా చాలా ఇబ్బందులు ఉన్నాయి, 10,000 కావాలి, మాకు సహాయం చెయ్యి అని చెప్పి ప్రార్థన చేస్తారు. దేవుడు సహాయం చేసే వరకు ఆగుతారండి. ప్రార్థన అయిపోగానే ఈవిడ వాళ్ళ అక్కగారు ఫోన్ చేస్తుంది, అక్క 10,000 కావాలి. ప్రార్థన చేస్తుంది కానీ వెంటనే వాళ్ళ అక్కని అడుగుతూ ఉంటుంది, ఆయన వాళ్ళ స్నేహితులు అడుగుతూ ఉంటాడు. దే జస్ట్ డోంట్ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుడి మీద ఆధారపడదాం, దేవుడు సహాయం చేస్తాడు, వేచి ఉందామని చెప్పి ఆలోచన ఈ రోజుల్లో ఎవరికీ లేదు. పరిశుద్ధ గ్రంథములు తెలిసినట్లయితే చక్కటి వాక్యం ఒకటి రాయబడి ఉంది. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను మానేపల్లిలో అయినను చేయబడని అద్భుతములను నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజలు నడుపుచున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నేను నీ దేవుడైన యెహోవాను మీ మధ్యన కార్యము జరిగిస్తాను.
అద్భుతాలు జరిగిస్తాను. ఇక ముందుడు ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా చూడని అద్భుతాలు చేస్తానని చెప్తూ ఉన్నాడు. కానీ విశ్వాసరహితమైన సమాజంలో జీవిస్తూ ఉన్నాం. చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోవాలి, ప్రార్థన చేస్తే జవాబు వచ్చేయాలని చెప్పేసి ఆశతో ఉండే సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఓపిక లేదు, సహనం లేదు, వేచి ఉందామని చెప్పి ఆలోచన లేదు, దేవుని వాక్యం మీద నమ్మకం లేదు, దాని మీద ధ్యానం చేద్దామనే ఆలోచన లేదు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఫోన్ చేద్దామా, వీళ్ళకి ఫోన్ చేద్దామా, వీళ్ళ మీద ఆధారపడదామా, వాళ్ళ మీద ఆధారపడదామా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా దేవుని మీద వేచి ఉందామని చెప్పి ఆలోచన మనకు రాదు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిపుణముగా ఉంచుకొనము, యెహోవా కొరకు కనిపెట్టుకోమని చెప్పి దావీదు కీర్తన రాస్తూ ఉన్నాడు. 27 కీర్తన, దావీదు కీర్తన 14 అధ్యాయం చెప్తూ ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, యు వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని మీద వేచి ఉండు, ఆధారపడి ఉండు. దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. గాడ్ డస్ మిరాకిల్స్. సజీవుడకు దేవుడు ఇంకనూ అద్భుతాలు చేస్తాడు అని చెబుతూ ఉంది వాక్యం. గాడ్ డస్ మిరాకిల్స్, దానికి అంతము లేదు. దేవుడు ఎప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీ జనం మధ్యన ఇక ముందు ఎప్పుడు కూడా మీరు చూడనివి, విననివి, ఆలోచించనివి, కలలుగనవి, ఊహించనివి అద్భుతాలు చేస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా మనం ఆయన మీద ఆధారపడి జీవించడమే. కానీ వేచి ఉండే ఆలోచన మనకు లేదు. మనం వేచి ఉండలేం, ఓపిక లేదు. కొన్నిసార్లు ఆ ఓపిక లేక తొందరలో పనులు అయిపోవాలని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ తప్పుడు నిర్ణయాలు బట్టి మన జీవితము ఇంకా దరిద్రం ఇంకలోకి వెళ్ళిపోతుంది, ఇబ్బందుల్లో నెట్టేస్తుంది, చాలా ఇబ్బందులు పడతాం. కానీ దేవుని మీద ఆధారపడదామని ఆలోచన ఉండదు. అనేక మార్లు శనివారము సబ్బాతు రోజున ఏ పని చేయకూడదని నేను అనుకుంటూ ఉంటాను. ఏ పని, శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఏ పని చేయకూడదు. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, చర్చికి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, అనేక మంది ప్రార్థన చేయాలనుకుంటాను. కానీ మధ్యాహ్నం 2 గంటలకి భోజనం అయిపోయిన తర్వాత ఏదో పని ఉంటుంది, ఒంగోలు వెళ్దాం అనిపిస్తుంది. ఒంగోలు వెళ్తాను స్పీడ్గా కారు వేసుకుని. తీరా అక్కడికి వెళ్ళేడికి ఆ షాపు వేసి ఉంటుంది. అప్పుడు గుర్తు వస్తుంది, ఈరోజు శనివారము తప్పు చేశాను. ఏ పని అవ్వదు నాకు శనివారం రోజున, ఏ పని అవ్వదు. అయినా ఆగుతానా, వెళ్తానే ఉంటాను, వెళ్ళి వెనక్కి వస్తుంటాను. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడటం తెలియని రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఓపిక లేని రోజుల్లో జీవిస్తూ అనేకమైన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ప్రియమైన వరలారా, జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు బైబిల్లో, సామెతల 3వ అధ్యాయము 5 నుంచి, నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలు ఆయన నీ సరళము చేయును. చూడండి, ఇక్కడ నేను జ్ఞానిని కదా, నేను తెలివైన వాడిని కదా, ఇంజనీర్ని కదా, బీటెక్ కదా, డాక్టర్ కదా, లేకపోతే ఈ గ్రామం పెద్దను కదా, నాకు మించిన జ్ఞానం ఇంకోటి లేదు, నేనేం చెప్తాదని చెప్పి అనుకుంటాం. కానీ నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం కలుగును. ఈ రోజున ఆరోగ్యం కోసం పరిగెడుతున్నారు మనుషులందరూ కూడా హాస్పిటల్ చుట్టూ. అనేక యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఏ విధంగా ఉంటే బరువు తగ్గుతాము, ఏ విధంగా ఉంటే ఒళ్ళు కొవ్వు తగ్గిపోతుంది, ఏ విధంగా ఉంటే రక్తనాళాలు శుభ్రం చేసుకోవచ్చు చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని యందు విశ్వాసము, దేవుని యందు భయభక్తులు కలిగి నేర్చుకుని ఆ ప్రకారం జీవించడానికి కావలసిన ఓపిక మనకు లేదు. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నమ్మువానికి సాధ్యమైతే, నమ్ముట సాధ్యమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
ఇఫ్ యు కెన్ బిలీవ్ 100%, దేవుని యందు 100%తో నిరీక్షణతో ఆశతో విశ్వాసంతో నీవు నమ్మగలిగితే ఆ నమ్మేవానికి సమస్తము సాధ్యమే అని స్వయంగా యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో వి హ్యావ్ టు బిలీవ్, యేసు యందు విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి, దేవుని యందు ఆధారపడి వేచి ఉండడం నేర్చుకోవాలి. ఆ వేచి ఉండడం మన చేత కావట్లేదు, విశ్వాసంలోంచి వెళ్ళిపోతూ ఉన్నాం. చాలా మంది చర్చ మానేసిన వారు ఉన్నారు, తెలుసు నాకు. ప్రార్థన చేసుకోరు. అనేక సార్లు మా అబ్బాయికి చిన్నప్పుడు మలేరియా వచ్చింది. ఎందుకో తెలియదు కానీ చాలాసార్లు వచ్చేసింది. 15 సార్లు వచ్చేసింది. ఒక 4 సంవత్సరాల గ్యాప్లో, 1 2 3 4 4 సంవత్సరాల గ్యాప్లో 15 సార్లు వచ్చేసింది మలేరియా. ఈచ్ టైం వచ్చినప్పుడల్లా మేము హాస్పిటల్ తీసుకెళ్ళటం, హాస్పిటల్లో జాయిన్ చేయటం. అక్కడ 12 రూములు ఉంటాయి హాస్పిటల్లో. ఆ గదుల నిండా పేషెంట్లు ఉంటారు, చూస్తూ ఉంటాం. అక్కడ పేషెంట్, అక్కడ పేషెంట్, అక్కడ పేషెంట్, అక్కడ పేషెంట్. ఇందులో మా అబ్బాయి పేషెంట్, మా ఆవిడ నేను చూస్తూ ఉంటాం. జ్వరం తగ్గదు, మందులు వేస్తానే ఉంటాం. నెక్స్ట్ రోజు వాళ్ళు వెళ్ళిపోయారు, బాగుపడి వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, కొత్త పేషెంట్లు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ మా అబ్బాయికి తగ్గట్లేదు, ఓపిక లేదు. అనేక మార్లు ఓ దేవా ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేయనని చెప్పేసి దేవుడి మీద అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. జ్వరం తగ్గిట్టుకు వెళ్ళిపోయిన తర్వాత మోకరిల్లి ఏడ్చి పొరపాటు అయిపోయింది, మన్నించి అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వేచి ఉండటం చేత కానీ సమాజంలో జీవిస్తున్న ఓపిక లేదు. అడగగానే కార్యం జరిగిపోవాలి, అడగగానే అద్భుతం జరిగిపోవాలి, అడగగానే నీ కోరిక నెరవేర్చబడాలి. ప్రతిదానికి సమయం ఉందని ప్రసంగి 3లో 1 నుంచి 8 వరకు చదివినట్లయితే ఇంటి దగ్గర ప్రతిదానికి సమయం ఉంది. గాడ్ నోస్ ద పర్ఫెక్ట్ టైమింగ్. దేవుడికి నీ సమయం ఏంటో దేవుడికి తెలుసు. ఇన్ డ్యూ టైం, సరైన సమయంలో దేవుడు నీ యొక్క కోరికను నెరవేరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మీద ఆధారపడటం, ఆయన మీద ఆధారపడి జీవించడం మాత్రమే మనం నేర్చుకోవాలి. ప్రియమైన వారలారా, బైబిల్లో 3 ఉదాహరణలు తీసుకుని ఏ విధంగా దేవుని మీద ఆధారపడి జీవించాలో చెప్పి నా యొక్క వర్తమానాన్ని ముగింపులోనికి తీసుకుని వస్తాను. కీర్తనలు 118 8 9 వచనాలు చెప్తా ఉంది. మనుషుల మీద ఆధారపడటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు కాదు, అధికారులు కాదు, నాయకులు కాదు, రాజులు కాదు, పాలకులు కాదు, కానీ నీ సృష్టికర్త అయిన యెహోవా దేవుని యందు నమ్మకం ఉంచుటే మేలు. 3 ఉదాహరణలు చెప్తాను. దయచేసి మీకు పరిశుద్ధ గ్రంథం కొంచెం సేపు ఆదికాండం వైపు తీయాలని కోరుతూ ఉన్నాను. ఒక 10 నిమిషాలు ఆదికాండంలో ఒక వ్యక్తి గురించి తెలుసుకుని అక్కడి నుంచి మరొక పుస్తకంలోకి వెళదాం. మొట్టమొదటిగా ఆదికాండము 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయం. ఇక్కడ మొట్టమొదటిసారిగా అబ్రాము అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాము అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు అబ్రాము కనపడ్డు, ఇక్కడి నుంచి కనబడుతున్నాడు. 12వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 2వ వచనంలో దేవుడు అబ్రాము అనే వ్యక్తితో మాట్లాడుతూ ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి ఎవరైనా సరే. 2వ అధ్యాయము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెయ్యదును. చూడండి,
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. సర్వశక్తిమంతుడైన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు అబ్రాహాము అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు ఆదికాండం 12వ అధ్యాయంలో. అప్పటికి అబ్రాహాము అనే వ్యక్తికి 75 సంవత్సరాలు, అతనికి బిడ్డలు లేరు. ఆయనకి బిడ్డలు లేరు. అయితే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తానని. అది నమ్మశక్యం అండి. 75 సంవత్సరాలు ముసలివాడు అవుతున్నాడు, పిల్లవాడు ఒక్క కుమారుడు కూడా లేడు. అటువంటి దేవుడు వచ్చి, ఓ అబ్రామా, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, సముద్రంలో ఇసుకరేణి వలె, ఆకాశంలో నక్షత్రం వలె లెక్కింపజాలనంత విస్తారమైన జనాన్ని నీలోంచి సృష్టిస్తానని చెప్పి దేవుడు ఫర్ ద ఫస్ట్ టైం హీ వాస్ టాకింగ్ టు అబ్రామ్తో మాట్లాడుతూ ఉన్నాడు. మరి పడిపోతాడని చూడు. ఓకే ఓకే ఆర్డర్లోకి వద్దాంలే. చూడండి, 4వ వచనంలో రాయబడింది 12వ అధ్యాయంలో, అబ్రహాము ఆరా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడువాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయి, తన కుమారుడైన లోతును తీసుకుని దేవుడు చెప్పిన ఆ యొక్క ఊరికి వెళ్ళిపోయాడు. దేవుడు ఏమన్నాడంటే, నేను చెప్పిన ఫలానా ఊరికి వెళ్ళినట్లయితే నిన్ను గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు. అప్పటికి 75 సంవత్సరాలున్న అబ్రహాంకి బిడ్డలు లేరు. కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి తన భార్యను తీసుకుని వెంటనే ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళాడు. అబ్రహాం ఒకసారి మాట్లాడా? ఈ వాగ్దానం గురించి అబ్రహాంతో దేవుడు ఒకసారి మాట్లాడా? కాదు, 3 సార్లు ఆ వాగ్దానాన్ని గుర్తు చేశాడు. మొట్టమొదటిగా ఆదికాండం 12వ అధ్యాయంలో ఒకసారి అయితే, రెండవది ఆదికాండము 17వ అధ్యాయంలో 4, 5 వచనాలు చూసినట్లయితే రెండవ మారు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి 4, 5. దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. ఏంటా నిబంధన? చూడండి, ఇక్కడ ఉంది, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రి నియమించిన కనుక నీ పేరు అబ్రహాము అనబడును. అప్పటికి 90 సంవత్సరాలు వచ్చినాయండి. అప్పటికి అబ్రహాంకి 90 సంవత్సరాలు వచ్చినాయి. అంటే దేవుడు అబ్రాహాముతో మొట్టమొదటిగా మాట్లాడినప్పుడు 75 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు 90 ఏండ్లు. అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఎన్నైనాయండి? 75 నుంచి 85, 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మరలా రెండవసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, కాబట్టి నీవిక నుంచి నీ పేరు అబ్రహాం కాదు అబ్రహాము అని చెప్పాడు. తర్వాత మూడవసారి అదే 17వ అధ్యాయంలో 15 నుంచి చదువుకున్నట్లయితే, మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేతును, నేను ఆమెను ఆశీర్వదించుదును, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె కలుగురని అబ్రహాంతో చెప్పెను. ఇప్పటికి దేవుడు అబ్రహాంతో ఎన్నిసార్లు మాట్లాడాడు? 3 సార్లు. ఈచ్ టైం ప్రతిసారి కూడా దేవుడు అబ్రహాం గుర్చేస్తున్నాడు, నీవు అనేక జన్మల తండ్రి అవుతావు, నీ నుండి గొప్ప జనాంగం వస్తుంది,
నీ పేరు కూడా మార్చేస్తున్నాను. అబ్రాహాము నుంచి అబ్రహాం అంటున్నాను, శారాయి నుంచి శారా అంటున్నాను. ఎందుకంటే రాజులు ఆమె నుంచి వస్తారు, గొప్ప జనము ఆమె వస్తుంది. ఇప్పటికి ఈ మాట చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 75 సంవత్సరాలు చెప్పాడు. ఇది జరుగుతున్నప్పటికీ అబ్రహాంకి 90 సంవత్సరాలు వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 15 సంవత్సరాలు అయిపోయింది, కానీ అబ్రహాంకి సంతానము కలగలేదు. గొప్ప జనం అన్నాడు దేవుడు. 3 సార్లు చెప్పాడు. ఇప్పటికి రాజులు అన్నాడు, ప్రభువులు అన్నాడు, గొప్ప వ్యక్తులు అన్నాడు, లెక్కింపలేనంత విస్తారమైన మనుషులు అన్నాడు. 15 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా పిల్లలు పుడతారా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, అబ్రహాముకి అనుమానం వచ్చింది. విశ్వాసుల తండ్రి అని అబ్రహాం పేరు. ఆ విశ్వాసుల తండ్రిగా ఆయన పిలువబడక ముందు అతడు దేవుణ్ణి అనుమానించాడు. ఇది సాధ్యపడుతుందా అని దేవుణ్ణి నిందించాడు. శారాయి కూడా అనుమానపడింది, నవ్వింది, దేవుణ్ణి నిందించింది. కొన్నిసార్లు అయితే పరిస్థితిని చేతిలో తీసేసుకుంది. దయచేసి చూడండి ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారి. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చావయ్యా నువ్వు? చూసావా, ఈజ్ క్వశ్చనింగ్ గాడ్. దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు అబ్రహాము. నువ్వు నాకేమిచ్చావు? నువ్వు చెప్పావని చెప్పి నా తల్లిదండ్రులని, బంధువులని, నా ఊరిని వదిలిపెట్టి నువ్వు చెప్పిన చాటుగా వచ్చేసాను కదా, నువ్వు నాకేమిచ్చావు? ఈజ్ క్వశ్చనింగ్ గాడ్. చాలాసార్లు మనం కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తాం. కావలసినంత ఓపిక ఉండదు, విశ్వాసం లేదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం. ఇక్కడ అబ్రహాం కూడా ప్రశ్నిస్తున్నాడు, నువ్వు నాకేమిచ్చావు? నేను సంతానం లేనివాడైపోతున్నానే, బిడ్డలు లేరు నాకు. అదే ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనం. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. అక్కడ ఆయన ప్రశ్నిస్తుంటే ఇక్కడ అమ్మగారు దేవుణ్ణి నిందిస్తా ఉంది. నాకు పిల్లలు కలగకుండా దేవుడే చేసేసాడు. ఇది నింద, డైరెక్ట్ నిందటం. పిల్లలు కలగకుండా దేవుడు చేసేసాడు, మేబీ శపించాడేమో అనుకుంది. అనుకుని ఊరుకుందా? చూడండి 2 నుంచి 4 చదవండి. చూసావా, వెంటనే దేవుడు నాకు పిల్లలు కనకుండా చేశాడు కాబట్టి దేవుడిని వేడుకుందాం అనుకోలేదు, మొఖాలు పెట్టి ఆన్మించి ప్రార్థన చేద్దాం అనుకోలేదు, మందిరానికి వెళ్దాం అనుకోలేదు, ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకోలేదు, వాక్యం చదువుకుందాం అనుకోలేదు, పాస్టర్ గారిని ఇంటికి పిలిపించి ఆల్ నైట్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన చేయించుకుందాం అనుకోలేదు, సంఘ పెద్దలు పిలిచి ప్రార్థన చేయించుకుందాం అనుకోలేదు. ఏం చేసింది? వెంటనే ఏమందండి, పరిస్థితిని చేతిలోకి తీసేసుకుంది. ఇప్పుడు దేవుడు నిర్ణయించట్లేదు, శారా నిర్ణయిస్తుంది. అబ్రహాం కూడా నోరెత్తనట్లేదు. నువ్వు నోరు మూసుకుని ఊరుకో, నీవు నా యొక్క దాసి అయిన ఆగర్తో కూడు, నువ్వు వెళ్ళు, నీకు పిల్లలు పడతారని చెప్పింది. ఆయన కూడా ఆలోచించలేదు. వెంటనే భార్య చెప్పినట్టుగా విని ఆగర్తో కూడితే ఏటనే బిడ్డలు పుట్టారు. ఎవరు పుట్టారండి దానికి? ఇస్మాయిల్ ఈజ్ నాట్ ఎ ప్లాన్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక ద్వారా జన్మించిన వాడు ఇస్మాయిల్ కాదు. దేవుడి ప్రణాళిక వేరేగా ఉంది. కాకపోతే స్త్రీ ఓపిక లేదు కాబట్టి దేవుడి మీద నిలకడగా ఆధారపడదాం, విశ్వాసంతో పోరాటం చేద్దాం, వాగ్దానం చేసిన వాడు నెరవేరుస్తాడని చెప్పి నమ్మకం లేదు కాబట్టి స్వంత నిర్ణయాలు తీసుకుంది. దాని ఫలితం ఏంటంటే అబ్రహాం తప్పు చేశాడు, దాసితో వెళ్ళాడు, ఒక కుమారుడు పుట్టాడు, ఇస్మాయిల్. మొట్టమొదటిగా ప్రశ్నించాడు, ఈవిడ నిందించింది,
పరిస్థితులు చేతుల్లో తీసేసుకుని తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం, 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడినవి 100 ఏండ్ల వారికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కరుణ అని మనసులో అనుకున్నాడు. ఇది ఇంకోటి అన్నమాట, సర్కాస్టిక్గా పైకి చెప్పకుండా మనసులో అనుకోవటం. చెప్పొచ్చావులేవయ్యా, 100 సంవత్సరాలు నాకు, మా ఆవిడకి 90 సంవత్సరాలు, పిల్లలు పడతారా, నువ్వు ఏదో చెప్పటం మేము వింటాం. కానీ పాస్ గారు వచ్చేదో వాకింగ్ చెప్తాడు వెళ్ళిపోతాడు, కానీ మన బాధగా తీరుతారా మనం అనుకుంటాం సాధారణంగా. అట్లాగే అనుకున్నాడు అబ్రహాం కూడా. 100 ఏండ్ల వానికి బిడ్డలు పుట్టడం సాధ్యమా? అదే 18వ అధ్యాయము ఆదికాండము 11, 12 వచనం చూడండి. అబ్రహాము శారయును బహుకాలం గడిచి వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక, శారా నేను బలముడిగిన దానను, నేను తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడను వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనిను. ఆవిడ కూడా నమ్మకం పోయింది పూర్తిగా. ఆవిడ మనసులో నవ్వుకుంది. ఈయన బయటకు నవ్వాడు, అనుమానం పడ్డాడు, నిందించారు, దేవుణ్ణి ప్రశ్నించారు, పరిస్థితిని సొంత చేతిలో తీసుకుని నిర్ణయాలు తీసుకున్నారు, ఇష్మాయేలు పుట్టడానికి కారణమయ్యారు. ప్రియమైన వారలారా, సర్వశక్తిమంతులకు సృష్టికర్త అని దేవుడు వాగ్దానం చేయటం మాత్రమే కాదు, కానీ వాగ్దానములు నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఆయన చేసిన మాటను మర్చిపోలేదు. దయచేసి 21వ అధ్యాయం తీయండి, ఆదికాండము 2 నుంచి చదవండి ఎవరన్నా. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన చూసారా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతను ముసలితనమందు అతను కుమారుని కలిగెను. ఒకసారి 5వ వచనం చదవండి, 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. మొట్టమొదటిసారిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడినది ఎప్పుడండి? ఎంత వయసు అప్పుడు? 75 సంవత్సరాల వయసు అప్పుడు ఒక వాగ్దానం చేస్తే దేవునికి అబ్రహాముకి శారాకి ఒక కుమారుని ఇవ్వడానికి సుమారు ఎంత టైం పట్టిందండి? 25 సుదీర్ఘ సంవత్సరాలు పట్టింది. ఆదికాండము 2వ అధ్యాయము మీరు చదివినట్లయితే స్టార్టింగ్లోనే ఉంటుంది ఒక మాట. ఆకాశమును భూమియును వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తను చేసిన పని అంతటిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఈ భూమిని, ఆకాశమును, సముద్రములను, అందులో ఉన్న మరి భూమి మీద ఉన్న చెట్లని, మనుషుల్ని, లేకపోతే జంతువులని, మరి నీటిలో ఉన్న ప్రతి జీవిని కూడా దేవుడు సృష్టించడానికి కేవలము 6 రోజులు పట్టింది. ఎన్ని రోజులండి? 6 రోజులు. కానీ విశ్వాసము లేని, దేవుని అనుమానించే, దేవుని ప్రశ్నించే, దేవుని నిందించే అబ్రహాము శారాకి ఒక కుమారుని ఇవ్వడానికి దేవుడికి ఎంతకాలం పట్టిందండి? 25 సంవత్సరాలు. కారణం ఎవరు దానికి? దేవుడికి ఒక కుమారుని ఇవ్వడం చేత కాలేదా? ముసలి వయసులో ఉన్న అబ్రహాంకి దేవుడు ఒక కుమారుడు ఇవ్వటం దేవుడికి అసాధ్యం అయిపోయిందా? కాదు. వేచి ఉండలేకపోయారు, విశ్వాసంతో ఉండలేకపోయారు, బలమైన నిర్ణయంతో దేవుడి మీద ఆధారపడటం చేత కాలేదు వాళ్ళకి. వయసు అయిపోయి కొలది ధైర్యం చచ్చిపోయింది, వయసు అయిపోయి కొలది దేవుడి మీద నమ్మకం పోయింది. కాబట్టి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నారు. కానీ తర్వాత అబ్రహాము గొప్ప విశ్వాసపరుడిగా ఉన్నాడు, విశ్వాసులకు తండ్రిగా పేరు తెచ్చుకున్నాడు. అది వేరే సందర్భం. కానీ అతని ప్రారంభ జీవితం ఎలా ఉంది? ఒక కుమారుడు కనడానికి, దేవుని దగ్గర నుంచి ఒక కుమారుడు తెచ్చుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. కారణం దేవుడి మీద ఆధారపడి వేచి ఉండలేని స్వభావం బట్టి, సొంత నిర్ణయాలు తీసేసుకోవటం బట్టి జరిగింది.
ప్రియమైన వారలారా, దయచేసి ఒకసారి లూకా సువార్త తీసినట్లయితే అక్కడ మరొక వ్యక్తి గురించి చెప్పుకుందాం. లూకా సువార్త. ఇవి రెండు సందర్భాలు కూడా అసాధ్యమైన సందర్భాలు. నేను చెప్పే రెండు కూడా అసాధ్యమైన సందర్భాలు మనుషుల ప్రకారం అయితే. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? సాధారణంగా క్రిస్మస్ టైంలో చెప్పుకుంటాం ఈ అధ్యాయం గురించి. యేసు ప్రభు యొక్క జననం గురించి దీంట్లో ఉంటుంది, మరియ గురించి దీంట్లో ఉంటుంది, యోసేపు గురించి ఇందులో ఉంటుంది. ఇక లూకా సువార్త 1వ అధ్యాయంలో మీరు ఒకసారి 26 నుంచి జాగ్రత్త చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. చదవండి సరే. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక అతనికి పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపడెను. ఆ కన్యక పేరు మరియ అనే కన్యకకి ఏం జరిగింది? మన భాషలో ఎంగేజ్మెంట్ జరిగింది, ఒప్పందం జరిగింది, పెళ్లి ఒప్పందం ప్రదానం చేయబడింది. ఎవరికి? యోసేపుకి. పెళ్ళి అయితే ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా ఎంగేజ్మెంట్ జరిగింది, ప్రదానం చేయబడింది, పెళ్లి నిశ్చయం అయిపోయింది, నిశ్చితార్థం అయిపోయింది, సగం పెళ్లి అయిపోయినట్టే. కానీ ఇంకా అసలు పెళ్ళి అవ్వాల. ఈవిడికి కన్యకగానే ఉంది. అటువంటి కన్యకైన మరియ దగ్గరికి గబ్రియేలును ఒక దేవదూత దేవుడి చేత పంపట్టాడు. ఆయన ఒక వార్త ఇచ్చాడు. ఆయన తెచ్చిన వార్త శుభవార్త, అశుభవార్త. చెప్పాలి గట్టిగా, శుభవార్త, అశుభవార్త. ఓ కన్యక అయిన మరియా, పురుషుడిని ఎరుగని దానమైన కన్యక, త్వరలో పెళ్ళవబోతున్న ఓ మరియా, నువ్వు గర్భవతి అవుతావు అంటే అశుభవార్త, శుభవార్త. శుభవార్త మనం ఒప్పుకుంటామండి. మన కుమార్తెకి అయితే ఒప్పుకుంటామా తండ్రిగా? మన చెల్లికి అయితే అన్నగా ఒప్పుకుంటామా? మరి తల్లిగా ఒప్పుకుంటుందా కుమార్తెగా జరుగుతుంటే? నా కుమార్తె ఒప్పుకుంటుందా? ఏమనుకుంటారో నలుగురు, వెలేసేస్తారేమో, చెడిపోయిందని చెప్పి అంటారేమో, పెళ్ళి ఆగిపోద్దేమో, నా కాబోయే భర్త యోసేపు నన్ను చేసుకోడేమో, నా జీవితం ఏమైపోతుంది, ఇది ఎక్కడ అన్యాయము అంటామనమా? ఎవరు నోరెత్తట్లేదు అంటామనమా? ఇది ఖచ్చితంగా మరియకి అశుభవార్తే. అంగీకరించే ప్రసక్తి లేదు, అంగీకరించకూడదు యాక్చువల్గా. చూద్దాం ఏమందో. ముందు కొన్ని డౌట్ వచ్చింది ఆమె కూడా. నేను పురుషుడిని ఎరిగిన దానిని కనుక నాకు ఇది ఎలా సాధ్యం ప్రభు అని అడిగితే, ఇది పరిశుద్ధాత్మ దేవుని వలన ఇది సాధ్యపడుతుంది అని చెప్తాడు గబ్రియేలు దేవదూత. చదవండి సరిగడనా. ఎక్కడ చదువుతున్నారు మీరు? 34 నుంచి. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగుదానని ఇది ఎలా జరిగినని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ చూడండి, నేను 2 సందర్భాలు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. మన ప్రతి కుటుంబంలో ఉండే సమస్య ఇదే. దేవుని మీద ఆధారపడి జీవించడం చేత కావట్లేదు కాబట్టే మన జీవితాలు ఎలా ఉన్నాయి. మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు, రోషం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన సమస్తము సాధ్యపరిచేవాడు. అయినప్పటికీ మన జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి జీవించడం మనకు చేత కాదు. 2 సందర్భాలు. అక్కడ 90 సంవత్సరాల ముసలిదైన శారా, ఇక్కడ కన్యక. 90 సంవత్సరాల వయసులో ఉన్న శారాకి పిల్లలు పుట్టడము ఎంత అసాధ్యమో, కన్యకైన మరియకి బిడ్డ జన్మించడం కూడా అంతే అసాధ్యం. అవునా కదా? అవునా కదా? అక్కడ శారా నమ్మలేకపోయింది, శ్రీధర్మం ఉడిగిపోయింది, ఇక నాకు పిల్లలు పుట్టరు అని ఒక నిర్ణయానికి వచ్చేసింది. సొంత నిర్ణయం తీసుకొని అబ్రాహాం చేత తప్పు జరిగించి ఇస్మాయేలు జన్మించడానికి కారణమైంది.
దేవుణ్ణి ప్రశ్నించారు, నిందించారు, సొంత నిర్ణయాలు తీసుకున్నారు, అపహాస్యం చేశారు, హేళనగా నవ్వుకున్నారు. ఎందుకంటే అది అసాధ్యం అని చెప్పి. ఇక్కడ మరియ ఇది అసాధ్యమే, కన్యకకి గర్భం జరుగుతుంది కూడా అసాధ్యమే. కానీ ఎప్పుడైతే గాబ్రియేల్ దేవదూత మరి కొన్ని ఎక్స్ప్లెయిన్ ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు గర్భం ధరిస్తావని చెప్పగానే ఆవిడ ఏమందండి? ఏమంది? దయచేసి అదే లూకాసు సువార్త 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక ఆయన. చూసారా? షీ సరెండర్డ్ హర్ సెల్ఫ్. తనకు తాను దేవుడికి అప్పగిచ్చేసుకొని, దేవా నీ చిత్తమే జరుగును గాక. నువ్వు ఎలాగంటే అలాగే, నో మ్యాటర్ వాట్, ఏం జరిగినా సరే పర్వాలేదు కానీ అని చెప్పి ధైర్యంగా ఒప్పుకుంది, నమ్మింది, విశ్వసించింది. 9 నెలల్లో యేసుప్రభువారిని కన్నది. చూసారా? ఒక కన్యక అయిన మరియ గర్భధరించడం ఎంత అసాధ్యం అంటే మన ప్రకారము అది ఇంపాసిబుల్. కానీ జరిగింది. ఎందుకంటే మరియ విశ్వసించింది. 9 నెలల్లోనే న్యాచురల్గా ప్రభువారు జన్మించారు. అక్కడ శారా నమ్మలేకపోయింది ఫస్ట్. తర్వాత చాలా విశ్వాసం జీవితం జీవించారు వాళ్ళు. విశ్వాసులకు తండ్రి అని పిలిపించుకున్నాడు ప్రభు అబ్రహాం. కానీ ముందు నమ్మలేకపోయారు. కాబట్టి ఒక కుమారుని కలగడానికి 25 సంవత్సరాలు పట్టింది. ప్రియమైన వారలారా, దేవుని యందు ఓపికతో వేచి ఉండమని చెప్పి దావీదు కీర్తన చెప్తూ ఉంది. ఓపిక ఉండాలి, అద్భుతాలు జరుగుతాయి. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన మారేవాడు కాదు, మారని దేవుడు, నీతిమంతుడు. ఆయన ద్వారా సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి, చెప్పడం వల్ల నమ్మవానికి సమస్తము సాధ్యమే. మన జీవితాలు బాగుపడతాయి, ఆశీర్వదించబడతాయి, ఎత్తబడతాయి, దీవించబడతాయి. ప్రియమైన వారలారా, విశ్వాసంతో ఉండాలి. మరొక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను 5 నిమిషాల్లో. మరొక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి ఒకసారి. ఇక్కడ చక్కటి ఒక ఉదాహరణ రాయబడి ఉంది యోహాను సువార్త 5వ అధ్యాయంలో. నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఒక వ్యక్తికి ఎంత ఓపిక ఉంటుందా, ఒక వ్యక్తికి ఎంత నిరీక్షణ ఉంటుందా అనుకున్నాను నేను. చూడండి 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపాలు. వినండి, 5 మండపాలు. ఒక కోనేరు లాగా ఉంటుంది, దానికి మెట్లు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. ఆ 5 మండపాలు దేనికి? చాలా మంది వచ్చి కూర్చోవడానికి కడతారు సాధారణంగా. కానీ ఇక్కడ 5 మండపాలలో ఎవరున్నారు? చూడండి, చదవండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంట? ఆయా సమయములకు లేదా సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడన్నా ఒకసారి దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుండగా ఎవరైనా ఏదన్నా రోగము, ఎట్టి రోగమైనా సరే పర్వాలేదు, ఎంతటి గొప్ప రోగమైనా సరే, వాడు నీళ్లు కదిలిస్తుండగా దాంట్లో దూకితే వాడు పూర్తిగా స్వస్థత పొందుతాడు. అది జరుగుతూ ఉంది. అద్భుతం, ఆశ్చర్యకరం జరుగుతూ ఉంది. అందుకోసమని ఈ 5 మండపాలలో ఎవరున్నారండి? చూడండి, అక్కడే ఉంది. ఈ 5 మండపాల్లో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. అంటే ఖాళీలు ఉందా, లేదా నిండిపోయి ఉందా? గుంపులు గుంపులుగా రోగాలతో బాధపడేవారు, జబ్బులతో బాధపడేవారు ఈ 5 మండపాల్లో గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. దేవదూత వస్తున్నాడు, నీళ్లు కదిలిస్తున్నాడు, ఎవరో ఒకరు ఓపుకుంటూ దూకేస్తున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఇంకా కొత్త రోగులు వస్తూనే ఉన్నారు. ఆ యొక్క 5 మండపాలు నిండిపోయినాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. నా జీవితంలో లేని ఒక గొప్ప విషయాన్ని ఆ కింద వాక్యం చూశాను నేను. నా జీవితంలో లేదు, బహుశా చాలా మంది జీవితంలో లేదేమో ఇది. చూడండి, అక్కడ 5వ చదవమని 5వ వచనం.
అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఎన్ని సంవత్సరాలండి? 38 అంటే చాలా చిన్న తక్కువ సమయమా, ఎక్కువ సమయమా? అబ్రహాము, శారా ఎంతకాలం ఆగలేకపోయారు? 75 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు మాట్లాడితే 90 సంవత్సరాలు వచ్చేటప్పటికి 15 సంవత్సరాలు వాళ్ళు ఆగలేక సొంత నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రశ్నించటము, నిందించటము చేస్తే ఇక్కడ 38 సంవత్సరాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, దాదాపుగా 3 జీవిత కాలాలు. 3 జీవిత కాలాలు 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి కదలలేని పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి ఆ నీళ్లు కదిలిచేటప్పుడు నన్ను లోన తోస్తాడేమో, నేను బాగుపడతాడేమో అని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నేనైతే 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూసిన తర్వాత ఈ దేవుడికి నా మీద కనికరం లేదండి, నేనంటే ఇష్టం లేదండి, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరండి, నేను ఒంటరివాడినండి అని చెప్పి ఎవడో ఒకరు సహాయం తీసుకుని ఆ సాపు చుట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి చచ్చిపోతుందేమో. కానీ కేవలం మా అబ్బాయికి జ్వరము ఒక 3 రోజులు తగ్గపోయేటప్పటికి వాళ్ళు పేషెంట్లు వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు పేషెంట్లు. నేను ఎప్పుడు వెళ్ళిపోతాను ఆ ఇంటికి, మా అబ్బాయి తగ్గిపోద్దా? తగ్గట్లేదు, నేను రేపటి నుంచి ప్రార్థన చేసుకుని చెప్పి దేవుడి మీద తిరుగుబాటు చేసిన తత్వం కలిగిన మనిషిని నేను ఇక్కడ 38 సంవత్సరాల నుంచి. 1 కాదు, 2 కాదు. గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసానికి, ఆ నిరీక్షణకి, దేవుడంటే ఉన్న నమ్మకానికి వెనకట్టలేమండి, కొలత లేదు. అన్షేకబుల్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ గాడ్. దేవుని యందు గొప్ప నిరీక్షణ. ఆ నిరీక్షణకి ఈ బైబిల్లో ఎక్కడ కూడా నాకు వేరే సందర్భం కనపడలేదు. అంతటి విశ్వాసం. ఏదో ఒక రోజు నాకు సమయం వస్తుంది, నేను బాగుపడతానని గొనుక్కోలేదు, సణుక్కోలేదు, ఇంటికి వెళ్ళిపోలేదు, ఎవడు నిందించలేదు. ఇట్ వాస్ జస్ట్ వెయిటింగ్, వెయిటింగ్ అండ్ వెయిటింగ్. వేచి ఉన్నాడు, వేచి ఉన్నాడు. అతనికి ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్టి ఎవరో ఒక మనిషి వచ్చి దేవదూత నీళ్ళు కదిలిస్తున్నప్పుడు అతను నీటిలో తొయ్యలేదు. సాక్షాత్తు మనందరిని సృష్టించిన సర్వ సృష్టికర్త యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చేసాడండి. ఎక్కడికి వచ్చాడు? ఈ వ్యాధి కలిగిన దగ్గరికి వచ్చేసాడు. పోనీ ఇతను అక్కడే ఉన్నాడు. అక్కడ గుంపులు గుంపులుగా పడి ఉన్నారు, అందరూ జబ్బున్న వాళ్ళే. పోనీ అందరి దగ్గరికి వెళ్ళాడు ఈయన. 38 సంవత్సరాల నుంచి కదిలించబడని విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాడో ఆయన దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుడే వచ్చేసాడు నడుచుకుంటా. గాడ్ కేమ్ టు దిస్ మ్యాన్. విశ్వాసం అంటే అలాగ ఉండాలి. ప్రశ్నించలేదు, నిందించలేదు, పారిపోనలేదు, సొంత నిర్ణయాలు తీసుకోలేదు, దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. చూడండి దయచేసి, ఆరు చదవండి. యేసు వాడు పడినట్టు చూసి వాడప్పటికి బహుకాలం నుండి స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని ఆయన అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలిస్తున్నప్పుడు నన్ను కోనట్లు తెచ్చి ఎవరు లేరయ్యా, కాబట్టి ఇలాగే ఉన్నాను, ఏదో రోజు నాకు సమయం వస్తా దేవుడు ఇస్తాడు చెప్పి అనుకున్నాను అంటే, అప్పుడు సరే దేవదూత వస్తాడు, నీళ్ళు కదిలిచ్చినప్పుడు నేను తోస్తానన్నాడు ప్రభు, నీ సాపు చుట్టుకుని వెళ్ళిపో. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతమైన దేవుడు. అబ్రహాము దేవుడు, మరియా ఆరాధించిన దేవుడు, అపోస్తలుడు పౌలు ప్రకటించిన దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక్కలే. సజీవుడైన దేవుడు నేడు మీ ఇంటికి రాబోతున్నాడు. నీకుందా విశ్వాసం? దేవుని రప్పించగలిగే విశ్వాసము, ఆధారపడే తత్వము, దేవుని యందు నిరీక్షణ నీకున్నాయా అని అడుగుతున్నాను ఈ రోజున. డూ యూ హ్యావ్ అన్షేకబుల్ ఫెయిత్ ఇన్ ద లార్డ్? దేవునిలో కదిలించబడిన విశ్వాసం ఉంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈజ్ గోయింగ్ టు కమ్ టు యువర్ హౌస్. నీ ఇంటికి రాబోతున్నాడు ప్రియమైన వాళ్ళారా. విశ్వాసం నీలో ఉందా?
దావీదు కీర్తన ఇందాక చదివాను చూడండి, 27వ అధ్యాయం 27వ కీర్తన, ఇన్ఫాక్ట్ 14వ వచనం, చక్కటి మాట. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిపుణముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. కేవలము దేవుని యందు విశ్వాసంతో వేచి ఉండాలి. ఎస్, ఇట్ స్టిల్ డస్, ఈ స్టిల్ మూవ్స్ స్టోన్స్. ఇప్పటికీ దేవుడు అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు చేయవాడు మన దేవుడు యేసు ప్రభు. ఆయన అద్భుతాలు చేయాలంటే నీలో కదిలించబడిన విశ్వాసము ఉండాలి. ప్రియమైన వారలారా, అనేక సమస్యలతో మనం బాధపడుతున్నాం ఈ రోజున. నాకు తెలుసు, నేను ఒక వ్యక్తిని అడగటం మొదలు పెడితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నాతో సహా ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని అంధాకార పరిస్థితిలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. బిడ్డల గురించి, ఆస్తుల గురించి, ఇల్లు గురించి, సంసారం గురించి, అప్పుల గురించి, రోజు ఖర్చుల గురించి, ఆరోగ్యం గురించి. కానీ నమ్ముట నీ వలనైతే, ఆధారపడుట నీకు చేతనైతే, నిరీక్షించుట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఈ రాత్రి ఎప్పుడైతే నువ్వు అటువంటి విశ్వాసం కలిగి ఉంటావో, రైట్ నౌ దేవుని కార్యాలు నీ కుటుంబంలో, నా కుటుంబంలో జరుగును గాక. దేవుని మీద వేచి ఉండండి, దేవుడు దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ముగింపులోకి వచ్చాం. ఒక 50 సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ఒక సర్పంచ్ గారు ఉన్నారు. ఆ గ్రామంలో యేసు ప్రభువుని నమ్ముకున్నారు ఒక భార్యాభర్తలు. ఆ కారణం చేత వారిని ఆ గ్రామం నుంచి వెలివేశారు. ఈ సర్పంచ్ గారు ఊరు వదిలిపెట్టేసి ఊరు బయట చిన్న పాక వేసుకొని వాళ్ళు మరణం వరకు అందులోనే గడిపి వాళ్ళ జీవితాన్ని ముగించుకున్నారు. ఊళ్ళోకి రాలా. సర్పంచ్ గారు వెలేసారు వాళ్ళని. వాళ్ళు అలాగే మరణించారు. తిరిగి గ్రామంలోకి ప్రవేశం వారికి దొరకలేదు. తర్వాత కొంతకాలానికి దేవుడు అన్యుడైనటువంటి ఆ సర్పంచ్ గారి గృహంలో, ఆయనకి చాలామంది సంతానము, మనవళ్ళు మనవరాలు ఉన్నారు. ఆయనకి ఇష్టమైన ఒక ఆయన ఉన్నాడు. ఆ ట్రంక్ పెట్టి తాళాలు ఆయన చేతికి ఇస్తాడు. అంత నమ్మకం, అంత ఇష్టం ఆ మనవడంటే. దేవుడు ఆ మనవుని పట్టుకున్నాడు. ఆయన యేసు ప్రభు వారికి ఇష్టడైన కుమారుడిగా మారి నేడు దేవుని సేవ చేస్తున్నాడు. ఏ సర్పంచ్ గారైతే క్రైస్తవ మతం వద్దని వెలేశారో, తిరిగి అదే కుటుంబంలో ఆయనకి ఇష్టమైన వ్యక్తిని ఆయన సేవకుడిగా తీసుకున్నాడు. ఇప్పుడు కొట్టిన చప్పట్లో ఆయన చూడాలనుకుంటున్నారా? మీరు చూస్తారా? ఇప్పుడు చెప్పిన కేవీఎస్ ప్రసాద్ గారే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని గుళ్ళు గోపురాలు ఉన్నాయో మొత్తం తిరిగారు. నేడు యేసుక్రీస్తు వారికి సాక్షులుగా ఒక రాష్ట్రం కాదు, 3 రాష్ట్రాల్లో దేవుని పరిచర్య వారు చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ లేచి స్టేజ్ దగ్గర రాత్రిలాగా ప్రార్థన చేస్తారు. అందరూ దయచేసి ముందుకు రండి. పాప అందరికీ చేస్తాను. తర్వాత కేవీఎస్వి ప్రసాద్ గారు మన ప్రసంగికులు దేవుని దీవెనలు అందిస్తారు.
కరుణగల తండ్రి, కృపగల దేవ, యెహోవా త్రియేక దేవ, స్తోత్రములు 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 ప్రభువా. ఈరోజు మనోహరమైన దినములో ఉన్నావు నాయన, అనగా నీ పరిశుద్ధ విశ్రాంతి దినములో ప్రభువా. మా హృదయములను హత్తుకునే, మా హృదయాల్ని తాకే విశ్వాసముతో కూడిన ఒక వాగ్దానము, ఒక పరిచర్యను మాకు అనుగ్రహించావు తండ్రి. నీ మాటలను బట్టి మేము ఆదరణ పొంది ఉన్నాం, ధైర్యము తెచ్చుకున్నాం ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రములు. గొప్ప సాక్షిగా ఈరోజు నీ బిడ్డలందరినీ వినియోగించుకున్నాం ప్రభువా. నీ సన్నిధిలో కనబడినటువంటి ప్రతి ఒక్కరిలోనూ నీ ఉండి వారిని దర్శించమని అడుగుతున్నాం. వారి ఇళ్లల్లో ఏ ఏ అవసరాలు ఉన్నాయో నీకు తెలుసు ప్రభువా. ఎవరికి ఏ అనారోగ్య సమస్య ఉందో నీకు తెలుసు ప్రభువా. ఎవరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో నీకు తెలుసు ప్రభువా. ఎవరు పిల్లలు చదువుకొని పాస్ అయ్యి ఉద్యోగాల్లో చేరాలో నీకు తెలుసు ప్రభువా. ఎవరు పిల్లలు ప్రభువా ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో నీకు తెలుసు నాయన. ఎవరి చిన్న బిడ్డలకు ఆరోగ్యము అవసరమో నీకు తెలుసు ప్రభువా. మేము అన్నీ చెప్పలేము కానీ నాయన, మా హృదయంలో ఉన్న ఆలోచన ప్రకారము అవసరమైన ప్రతి ఈవిని ప్రతి దీవెనను దయచేయండి ప్రభా. ఈ సమయం ముందు నీ బిడ్డలు నీ సన్నిధిలో మొరపెట్టుచు ఉండగా వారి హృదయంలో ఉన్నటువంటి విన్నపాన్ని మన్నించమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ బిడ్డల మూల్గులను యేసుక్రీస్తు సన్నిధానానికి చేర్చుమని మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయం మందు ప్రభువా, తిరిగి ఇళ్లకు వెళ్ళుచూ ఉండగా దూరము నుంచి వచ్చినటువంటి వారిని, దగ్గరలో నుండి వచ్చినటువంటి వారిని, ఈ దగ్గరే చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి వారిని ప్రభువా సురక్షితముగా ఇంటికి చేర్చుమని మనం చేస్తున్నాం. పాటల ద్వారా నిన్ను ఘనపరిచారు ప్రభువా, నిన్ను మహిమపరిచారు ప్రభువా. సంగీతము ద్వారా నిన్ను మహిమపరిచారు ప్రభువా. నాయన, ఈ కూటము ఇంత ఘనముగా జరగటానికి నీవే కారణము, నీ ఆశీర్వాదము ఉన్నది అని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ సువార్త సభ జరిగినటువంటి ఈ ప్రాంగణాన్ని ఆశీర్వదించుము ప్రభా. మా పొలంలో పనిచేస్తున్నటువంటి సేవకులందరినీ దీవించండి. మా సూపర్వైజర్స్ అందరినీ దీవించండి ప్రభువా. మా సంఘ బిడ్డలందరినీ దృష్టించి ఈ సబ్బాతు దీవెనలు వారికి అనుగ్రహించుమని మనం చేస్తున్నాం. మరొకసారి ప్రభువా, మేము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నీ మీద ఆధారపడి నీ కొరకై వేచి ఉన్నట్లుగా దయచేయమంటూ మా సమస్త పాపాలని క్షమించమని ఈరోజు పరిచర్యలో నీ బిడ్డలందరినీ వినియోగించుకున్నందుకు వందనములు తెలియజేస్తూ మా ప్రభువును రక్షకుడునైన శ్రీ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ల రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణము క్షమించుము. మమ్మ శోధనలో తేక కీడు నుండి తప్పించుము. నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా దేవుని యొక్క ప్రేమయు, దేవుని కుమారుడును రక్షకుడునైన త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ తలలు వంచిన వారి మీదను, మైక్ ద్వారా ఇళ్లలో ఉండి వాక్యం వింటున్న వారి మీదను, వాయిద్యములు వాయించిన వారి మీదను, పాటలు పాడిన వారి మీదను, మీటింగ్స్కి ఏర్పాటు చేసిన వారి మీదను, ఈ మానేపల్లి సంఘం మీదను, అలాగే అయ్యవాణి సంఘం మీదను, పాస్టర్ అయిన డానియల్ గారి మీదను, సూపర్వైజర్ అయిన చిట్టుబాబు గారి మీదను, ఈ సెక్షన్ యొక్క ఫీల్డ్ సెక్రటరీ అయిన పాస్టర్ పివై రెడ్డి గారి మీదను, ఇతర సంఘాల నుంచి వాక్యం కొరకు ఆశతో వచ్చిన బిడ్డల మీదను, ఇక్కడ తలలు వంచిన నాయకుల మీదను, విశ్వాసుల మీదను సదాకాలము తోడైండును గాక, ఆమేన్. ఆమేన్. అందరికీ వందన అమ్మా.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.